నెక్స్ట్ లెటర్ మోర్టమ్ అంటే డయింగ్ డిక్లరేషన్. ఏ డయింగ్ డిక్లరేషన్ని లెటర్ మోర్టమ్ అంటాము, విచ్ మీన్స్ వర్డ్స్ అటర్డ్ బిఫోర్ డెత్. సెక్షన్ 32 of 1 deals with the dying declaration. Statements written or verbal of relevant facts made by a person who is dead is relevant facts when those relate to cause of his death. అతని చనిపోవడానికి కారణాలు, అతను చెప్పే మాటలు, వీటిని డెత్ డిక్లరేషన్ అంటాము. దీనికి కొన్ని ఎసెన్షియల్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది డైడ్. ద డిక్లరెంట్ మస్ట్ బి డైడ్. అతను చనిపోయి ఉండాలి. స్టేట్మెంట్. అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది తన చావు యొక్క కారణం అయి ఉండాలి, లేదా సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిజల్టింగ్ హిస్ డెత్ అయి ఉండాలి. ఎర్లియస్ట్ ఆపర్చునిటీ. స్టేట్మెంట్ మస్ట్ బి మేడ్ ఎట్ అన్ ఎర్లియస్ట్ ఆపర్చునిటీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డెత్. తను చనిపోతున్నాను అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చెప్పచ్చు. క్వశ్చన్. కాజ్ ఆఫ్ హిస్ డెత్ మస్ట్ బి ఇన్ క్వశ్చన్. ఎందుకు చనిపోయాడో మనకి తెలియలేదనుకో, అట్లాంటప్పుడు అతను ఇచ్చేవి డెత్ డిక్లరేషన్ తీసుకుంటాం. ఫిట్ స్టేట్ ఆఫ్ మైండ్. డిక్లరెంట్ మస్ట్ బి ఇన్ ఫిట్ స్టేట్ ఆఫ్ మైండ్. కంప్లీట్. స్టేట్మెంట్ మస్ట్ బి కంప్లీట్. కొంచెంగా ఉండకూడదు. స్టేట్మెంట్ అనేది అతను కంప్లీట్గా ఇవ్వాలి. రికార్డెడ్. ఇట్ మస్ట్ బి రికార్డెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఎలాంటి వాళ్ళు? మ్యాజిస్ట్రేట్, డాక్టరు, పోలీసు, ఇలాంటి వాళ్ళు రికార్డ్ చేయొచ్చు. రీజన్స్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ డయింగ్ డిక్లరేషన్. ఎందుకు అసలు రీజన్ ఏంటి? అతను చనిపోతున్న వ్యక్తి దగ్గర మనం డయింగ్ డిక్లరేషన్ ఎందుకు తీసుకుంటామంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. పర్సన్ అబౌట్ టు డై విల్ నాట్ లై. చనిపోయేటప్పుడు అతను అబద్ధం చెప్పడు అనేది ఒక నమ్మకం. ట్రూత్ సిట్స్ ఆన్ ద లిప్స్ ఆఫ్ ద పర్సన్ అబౌట్ టు ట్రై. అతని పెదాల మీద నిజాయితీ, నిజం అనేది ఉంటుంది ఎప్పుడైతే అతను చనిపోతున్నాడో. విక్టిమ్ ఈజ్ ద సోల్ విట్నెస్. అతనే విక్టిమ్ కాబట్టి అతనే సోల్ విట్నెస్ అవుతాడు. ఎఫ్ఐఆర్ యాజ్ డయింగ్ డిక్లరేషన్. A statement made by person to the police officer that he received injuries from particular person. లేటర్ ఆ ఇంజురీస్తోనే అతను చనిపోయాడు అనుకో, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఎఫ్ఐఆర్లో. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద డయింగ్ డిక్లరేషన్. ఇప్పుడు డిక్లరెంట్ నాట్ డైడ్. ఇప్పుడు అతను చనిపోలేదనుకో, అప్పుడేంటి? తను చనిపోతున్నాను అనుకోని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ చనిపోలేదు. దీని స్టేట్మెంట్ని ఏం చేస్తారు? కొరాబరేట్ లేటర్ అనమాట. కొరాబరేట్ మీన్స్ టు కన్ఫర్మ్. ఇట్ విల్ బి అడ్మిటెడ్ టు కొరాబరేట్ లేటర్ టెస్టిమోనీ యాజ్ టు ద సేమ్ ఫ్యాక్ట్. డయింగ్ డిక్లరేషన్లో కేసులో చూద్దాం. కుశల్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. ఈ కేసులో ఏంటి? అక్యూజ్డ్ పర్సన్స్ మర్డర్డ్ బాబులాల్ హూ హ్యాడ్ క్లోజ్ రిలేషన్ విత్ ద అక్యూజ్డ్ అపోనెంట్స్. ఈ అక్యూజ్డ్ అపోనెంట్స్ అతనికి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈ చనిపోయే ముందు అతను డయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఎవరికి? పోలీస్ ఆఫీసర్కి, డాక్టర్కి, మ్యాజిస్ట్రేట్కి. తన చావు యొక్క కారణం చెప్పాడు. ద అక్యూజ్డ్ పర్సన్ వే ప్రాసిక్యూటెడ్ అండ్ కన్విక్టెడ్ ఫర్ ద మర్డర్. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ అబ్దుల్లా. ఇందులో అక్యూజ్డ్ పర్సన్ విక్టిమ్ యొక్క గొంతుని బ్లేడ్తో కోసాడు. తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మ్యాజిస్ట్రేట్ ఐడెంటిఫికేషన్ ప్యారేడ్ అనేది కండక్ట్ చేసింది. ఐడెంటిఫికేషన్ ప్యారేడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ టు టెస్ట్ ద వెరాసిటీ ఆఫ్ ద విట్నెస్ ఆన్ క్వశ్చన్ ఆఫ్ హిస్ క్యాపబిలిటీ టు ఐడెంటిఫై ఫ్రమ్ అమాంగ్ సెవరల్ పర్సన్స్ అండ్ అన్నోన్ పర్సన్ హూమ్ ద విట్నెస్ హ్యాడ్ సీన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ అన్ ఒఫెన్స్. చాలామందిని పిలిపించి వీళ్ళలో ఎవరు అక్యూజ్డ్ అనేది కనిపెట్టమని చెప్పడం, దానిని ఐడెంటిఫికేషన్ ప్యారేడ్ అంటారు. ఈ కేసులో మ్యాజిస్ట్రేట్ సస్పెక్టెడ్ పర్సన్స్ని నేమ్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరిని పిలిచింది. అబ్దుల్లాని పిలవంగానే ఈ విక్టిమ్ యొక్క బాడీలో మూమెంట్ అనేది వచ్చింది. ఆ మూమెంట్ని బేస్ చేసుకొని ఇతనే చేసుంటాడు అక్యూజ్డ్ అని చెప్పి అతనికి శిక్ష వేశారు. అబ్దుల్లా వాజ్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ 32 of 1 of ఎవిడెన్స్ యాక్ట్. నెక్స్ట్ కమలేష్ రాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. ఈ కేసులో అక్యూజ్డ్ వాజ్ ట్రైడ్ ఫర్ మర్డర్ ఆఫ్ డాటర్ ఇన్ లా. కోడల్ని కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేశారు. డాక్టర్ అటెండెడ్ ద విక్టిమ్. డాక్టర్ కూడా పాజిటివ్గా చెప్పారు. విక్టిమ్ ఫిట్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉన్నారు అని చెప్పింది, అడ్మిట్ చేసుకోవచ్చు అని. సుప్రీంకోర్ట్ అబ్జర్వ్ దట్ మెరీలీ బికాస్ ఆఫ్ డిసీజ్డ్ హ్యాస్ సఫర్డ్ 100% బర్న్ ఇంజురీస్ ఇట్ కెనాట్ బి సెడ్ షీ వాజ్ ఇన్కాపబుల్ ఆఫ్ మేకింగ్ ఏ డయింగ్ డిక్లరేషన్. సో దీంట్లో వాళ్ళకి శిక్ష వేశారు. సోల్ ఎవిడెన్స్. If the dying declaration is properly recorded by the magistrate, accused person can be convicted basing on the sole evidence of the dying declaration. Only dying declaration బేస్ చేసుకొనే కూడా మనం శిక్ష వేయొచ్చు. కొరాబరేటివ్ ఎవిడెన్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్. సెక్షన్స్ 45 to 51 డీల్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్. టెక్నికల్ మ్యాటర్స్లో ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీద కోర్ట్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. Expert opinion is relevant and admissible in the evidence.
ఎక్స్పర్ట్ అనేవాడు ఎవరు? స్కిల్డ్ పర్సన్. ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఎవరైతే స్కిల్డ్ ఉంటారో వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటాం. An expert possesses technical knowledge or skill to prove in certain facts like handwriting, fingerprints, symptoms of poison. ఇవన్నీ ఎక్స్పర్ట్సే చెప్పగలరు. It is a piece of evidence, not a substantive piece of evidence. Expert opinion is used to corroborate with other evidence. వేరే అదర్ ఎవిడెన్స్తో పాటు దీన్ని కొరాబరేటివ్గా తీసుకుంటాం. సెక్షన్ 47 డీల్స్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ బట్ ద ఒపీనియన్ ఆఫ్ సచ్ పర్సన్ ఈజ్ మేడ్ అడ్మిసిబుల్. ఇప్పుడు సెక్షన్ 47 ప్రకారం కొంతమంది దగ్గర మనం తీసుకుంటాం, వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాకపోయినా వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఉందనుకోండి, వాళ్ళ నియర్ పర్సన్స్కి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది గుర్తుపడతారు. సో అలాంటి పర్సన్స్ యొక్క ఒపీనియన్ మనం తీసుకుంటాం. ఇది పర్టికులర్ పర్సన్ యొక్క హ్యాండ్ రైటింగ్, ఐ నో దాట్ అని చెప్తే వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటాం, ఈవెన్ దో దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. గ్రౌండ్స్ ఆఫ్ ఒపీనియన్. సెక్షన్ 51. Whenever the opinion of an expert is relevant, the ground on which such opinion is based is also relevant. సపోజ్ ఒక ఒపీనియన్ చెప్పారు ఎక్స్పర్ట్, ఏది బేస్ చేసుకొని, ఏ గ్రౌండ్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తున్నారో అది కూడా రిలవెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మెడికల్ ఒపీనియన్స్, హ్యాండ్ రైటింగ్, ఎక్సెట్రా. సెక్షన్స్ 52 to 55. క్యారెక్టర్ ఎవిడెన్స్. క్యారెక్టర్ ఎవిడెన్స్ 52 to 55. ఎవిడెన్స్ యాక్ట్ 1872 డీల్ విత్ ద క్యారెక్టర్ ఎవిడెన్స్. క్యారెక్టర్ ఏంటి? బోత్ రెప్యుటేషన్ అండ్ డిస్పోజిషన్. డిస్పోజిషన్ అంటే ఇట్ ఈస్ ఎ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంప్లాయర్. సివిల్ కేస్. సెక్షన్ 52 ఇన్ సివిల్ కేస్ ద క్యారెక్టర్ ఆఫ్ పార్టీ ఈజ్ నాట్ రిలవెంట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ ఇష్యూ. సివిల్ కేసెస్లో క్యారెక్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, సన్ అనేవాడు ఫాదర్కి అగైనెస్ట్గా కేసు వేశాడు ఫర్ ట్రాన్స్ఫరింగ్ యాన్సెస్టర్ ప్రాపర్టీ ఫర్ ఇల్లీగల్ పర్పస్. ఇప్పుడు క్యారెక్టర్ ఆఫ్ ద ఫాదర్ అనేది ఇష్యూలోకి వచ్చింది. Character of the father is relevant. Section 55. Character affecting the damages. In a suit for defamation, the character of plaintiff is relevant. ఇప్పుడు క్రిమినల్ కేస్. As a general rule, character of accused is not relevant in criminal case. According to 53, Section 53, good character of the witness is always relevant. క్రిమినల్ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ ప్రిజంప్షన్ ఏంటి, అతను ఇన్నోసెంట్ పర్సన్ అనేది ప్రెజ్యూమ్ చేసుకుంటాం. సెక్షన్ 54. బ్యాడ్ క్యారెక్టర్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ నాట్ రిలవెంట్ ఎక్సెప్ట్ ఇన్ రిప్లై టు గుడ్ క్యారెక్టర్ క్లెయిమ్డ్ బై ద అక్యూజ్డ్. అతని యొక్క బ్యాడ్ క్యారెక్టర్ అనేది మనకి నాట్ రిలవెంట్ అనమాట. ఎప్పుడైతే గుడ్ క్యారెక్టర్ అని చెప్పుకుంటున్నాడో అప్పుడు అత్యవసరం అయినప్పుడే అతని అసలు క్యారెక్టర్ ఏంటి అనేది మనం చెప్తాము. Now let's discuss secondary evidence. Section 63, 65, 66 deal with the secondary evidence. Certified copies given under provisions of the act. సెకండరీ ఎవిడెన్స్ అనేది సర్టిఫైడ్ కాపీస్ ఇస్తాము. మెకానికల్ ప్రాసెస్, ఏవైతే జిరాక్స్ ఇస్తామో అవన్నీ. కంపేర్డ్ కాపీస్, కాపీ ప్రిపేర్డ్ బేసింగ్ ఆన్ ద ఒరిజినల్ బేస్ చేసుకుని మనం ఏదైతే కాపీ ఇస్తామో ఇవన్నీ సెకండరీ ఎవిడెన్స్ కిందకి వస్తాయి. ఏ బారోడ్ 3000 ఫ్రమ్ బి అండ్ ఎగ్జిక్యూటెడ్ ఏ ప్రామిసరీ నోట్. ఈ ప్రామిసరీ నోట్ అనేది ఏకి ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది, బికి సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. అడ్మిషన్ ఆఫ్ సెకండరీ ఎవిడెన్స్. అకార్డింగ్ టు సెక్షన్ 65, సెకండరీ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. 65 ప్రకారం కొన్ని కేసెస్లో మనం సెకండరీ ఎవిడెన్స్ అడ్మిట్ చేసుకుంటాం. అవి ఏంటంటే, పొసెషన్, వెన్ ద ఒరిజినల్ ఈజ్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ ద ఆపోజిట్ పార్టీ. మన ఒరిజినల్ అనేది ఆపోజిట్ పార్టీ చేతుల్లో ఉందనుకో, అప్పుడు మనం సెకండరీ ఎవిడెన్స్ తీసుకుంటాం. అడ్మిటెడ్, వెన్ ద ఒరిజినల్ ఈజ్ అడ్మిటెడ్ బై ద ఆపోజిట్ పార్టీ. లాస్ట్, వెన్ ద ఒరిజినల్ ఈజ్ లాస్ట్ ఆర్ డీఫేస్డ్, మన ఒరిజినల్ పోయినప్పుడు. ఇన్ ద కోర్ట్, వెన్ ద ఒరిజినల్ ఈజ్ ఇన్ ద కోర్టులో ఉండిపోయినప్పుడు. పబ్లిక్ డాక్యుమెంట్, వెన్ ద ఒరిజినల్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. సర్టిఫైడ్ కాపీ, వెన్ ద పార్టీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ప్రొడ్యూస్ సర్టిఫైడ్ కాపీ. న్యూమరస్, వెన్ ద ఒరిజినల్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సెకండరీ ఎవిడెన్స్ అనేది అడ్మిట్ చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు? పొసెషన్, అడ్మిటెడ్, లాస్ట్, ఇన్ ద కోర్ట్, పబ్లిక్ డాక్యుమెంట్, సర్టిఫైడ్ కాపీ, న్యూమరస్. ప్రైమరీ ఎవిడెన్స్కి సెకండరీ ఎవిడెన్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ప్రైమరీ ఎవిడెన్స్ అనేది ఒరిజినల్ కాపీ, సెకండరీ ఎవిడెన్స్ ఈజ్ ఎ జిరాక్స్ కాపీ. జనరల్ రూల్ ఏంటి? ప్రొడ్యూసింగ్ ద ప్రైమరీ ఎవిడెన్స్. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రం సెకండరీ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాం.
In case of primary evidence, no prior notice is required to produce primary evidence. Prior notice అనేది మనం ఇవ్వక్కర్లా, కానీ సెకండరీ ఎవిడెన్స్లో ఆపోజిట్ పార్టీకి మనం సెకండరీ ఎవిడెన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నామని నోటీస్ ఇవ్వాలి. ప్రైమరీ ఎవిడెన్స్ హ్యాస్ హయ్యర్ వాల్యూ, సెకండరీ ఎవిడెన్స్ హ్యాస్ లెస్సర్ వాల్యూ. సెక్షన్ 66 అనేది చెప్తుంది నోటీస్ టు బి గివెన్ టు ఆపోజిట్ పార్టీ బిఫోర్ గివింగ్ సెకండరీ ఎవిడెన్స్ అని. సెక్షన్ 66. ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. ఇన్ ఫాలోయింగ్ ఎక్సెప్షన్స్ నో నోటీస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి గివెన్. ఈ సెక్షన్ 66కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్లో మనం నోటీస్ ఇవ్వక్కర్లేదన్నమాట. నోటీస్ టు క్విట్ వెన్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నోటీస్. అసలు ఒరిజినల్ డాక్యుమెంటే నోటీస్ అయినప్పుడు మనం ఇంకా ప్రత్యేకించి నోటీస్ ఇవ్వక్కర్లా. అడ్మిటెడ్ వెన్ ద ఒరిజినల్ ఈజ్ అడ్మిటెడ్ బై ద ఆపోజిట్ పార్టీ. ఫ్రాడ్యులెంట్లీ వెన్ ద ఒరిజినల్ ఈజ్ అబ్టైన్డ్ బై ఆపోజిట్ పార్టీ ఫ్రాడ్యులెంట్లీ, అంటే మోసపూరితంగా వాళ్ళు తీసుకుంటే కనుక ఆపోజిట్ పార్టీ, అలాంటప్పుడు నోటీస్ ఇవ్వక్కర్లా. ఇన్ ద కోర్ట్ ఒరిజినల్ అనేది కోర్టులో ఉండిపోయినప్పుడు. లాస్ట్ అడ్మిటెడ్ బై ద ఆపోజిట్ పార్టీ దట్ ద ఒరిజినల్ ఈజ్ లాస్ట్. అవుట్ ఆఫ్ రీచ్ వెన్ ద పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద కోర్ట్. ఇన్ దీస్ కేసెస్ there is no need to give any notice for admitting the secondary evidence. Now let's discuss about exclusion of oral evidence by documentary evidence. Sections 91 to 100 deal with the exclusion of oral evidence by documentary evidence. 91. Contents of document must be proved by producing primary and secondary evidence. If a contract be contained in several letters, all the letters in which it is contained must be proved. చాలా సెవరల్ లెటర్స్లో ఉన్నప్పుడు మనం ఎన్నిట్లో ఉందో అది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది సెక్షన్ 91 డీల్ చేస్తుంది. ఎక్సెప్షన్స్ ఉన్నాయి సెక్షన్ 91కి. ద అపాయింట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్ హూ హ్యాస్ బిన్ యాక్టింగ్ యాజ్ సచ్ మే నాట్ బి ప్రూవ్డ్ ఇన్ రైటింగ్. ఎగ్జాంపుల్ కలెక్టర్. విల్స్ అడ్మిటెడ్ టు ప్రొబేట్ ఇన్ ఇండియా మే బి ప్రూవ్డ్ బై ద ప్రొబేట్. ప్రొబేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద అఫీషియల్ ప్రూవింగ్ ఆఫ్ ఏ విల్. విల్స్ అడ్మిటెడ్ టు ప్రొబేట్ ఇన్ ఇండియా మే బి ప్రూవ్డ్ బై ద ప్రొబేట్. వేర్ దెర్ ఆర్ మోర్ ఒరిజినల్ దాన్ వన్, ఒక ఒరిజినల్ ఈజ్ ఇనఫ్, అంటే వన్ ఒరిజినల్ ఈజ్ ఇనఫ్. సెక్షన్ 92. Exclusion of evidence of oral agreements. According to 92, when the terms of contract grant other disposition of property reduced into writing as per the law or voluntarily, contents have to be proved either by primary evidence or secondary evidence. మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ప్రైమరీ ఎవిడెన్స్ కానీ సెకండరీ ఎవిడెన్స్ కానీ ప్రకారంగా. ఎక్సెప్షన్స్ టు సెక్షన్ 92. In the following cases, oral evidence may be followed. Invalidating. Any fact invalidating the document may be proved by oral evidence. Suppose ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు మనం oral evidence ఇవ్వచ్చు. Silent. When the document is silent about the interest rate in promissory note. In situation of the silent. Next, condition precedent. When the original agreement contains a condition precedent of contract. కండిషన్ ప్రెసిడెంట్ అంటే అన్ ఈవెంట్ దట్ మస్ట్ అక్కర్ బిఫోర్ ద పార్టీస్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు పర్ఫామ్. ఏదైనా పర్ఫామ్ చేసే ఆబ్లిగేషన్ ఉందనుకోండి, దానికి ముందు జరిగే ఈవెంట్ని కండిషన్ ప్రెసిడెంట్ అంటాం. మోడిఫికేషన్ వేర్ దర్ ఈస్ అ మోడిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ దట్ మే బి ప్రూవ్డ్ బై ద ఓరల్ ఎవిడెన్స్. సపోజ్ మార్పులు చేర్పులు జరిగాయి అనుకోండి ఒరిజినల్ డాక్యుమెంట్స్లో, అలాంటప్పుడు మనం ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. కస్టమ్స్. వెన్ ద కస్టమ్స్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్డ్ ఇన్ ద డాక్యుమెంట్ బట్ దోస్ కస్టమ్స్ మే బి ప్రూవ్డ్. Language. Any fact may be proved which shows in manner the language of document is relevant to existing facts. ఈ సెక్షన్స్ 91, 92 అనేవి బెస్ట్ ఎవిడెన్స్ రూల్తో డీల్ చేస్తాయి. నెక్స్ట్ ambiguity. Ambiguity అంటే సరైన మీనింగ్ లేకపోవడం. ఇట్ హ్యాస్ మెనీ మీనింగ్స్ ఆర్ ఇట్ ఈస్ సెడ్ టు బి ambiguous. కైండ్స్ ఆఫ్ ambiguous ఏంటి? పేటెంట్ ambiguity, latent ambiguity. పేటెంట్ అంటే ఇట్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్, మనకి డైరెక్ట్గా కనపడిపోతూ ఉంటుంది మిస్టేక్ అనేది. సో అది పేటెంట్ ambiguity. పేటెంట్ ambiguity may be due to wrong description or due to incompleteness of the document. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం పేటెంట్ ambiguityకి. ఏ అనేవాడు డీడ్ తయారు చేశాడు తన హార్స్ని బీకి అమ్మడానికి ఫర్ 1000 or 2000 అన్నారు. ది ఓరల్లీ అగ్రీడ్ ఫర్ ద 1000. డాక్యుమెంట్ అనేది ఇప్పుడు ambiguous అయిపోయింది బికాస్ ఆఫ్ అన్సర్టెనిటీ ఆఫ్ ద కన్సిడరేషన్. ఇప్పుడు 1000కా 2000కా ambiguity అనేది వచ్చింది అక్కడ. సో నో ఓరల్ ఎవిడెన్స్ ఈజ్ అలౌడ్ టు రిమూవ్ ద డిఫెక్ట్. In this case, latent ambiguity. Latent అంటే ఇట్ ఈస్ ఇన్ ఏ హిడెన్ ఫామ్, మనకి హిడెన్ ఫామ్లో ఉంటుంది, అది డైరెక్ట్గా కనపడదు. ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ క్రియేట్ ఎనీ డిఫికల్టీ. Inherent meaning creates difficulty in application. When the language is clear but meaning is application creates problem, then document is said to be latent ambiguity. It is due to the false description. Section 94.
When the language used in document is plain itself and it applies accurately to existing fact, evidence may not be given to show that it was not meant to apply such facts. Section 94కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు నేను ఎస్టేట్ అమ్ముతాను రాంపూర్లో ఉన్నది కంటైనింగ్ 100 బిగాస్ అని చెప్పాడు. హీ ఆల్సో హ్యాస్ 100 బిగాస్ ఎట్ నాగ్పూర్. ఇప్పుడు ఓరల్ ఎవిడెన్స్ ఇస్ నాట్ అలౌడ్ టు సే వెదర్ ఏ ఇంటెండెడ్ టు సెల్ హిస్ ఎస్టేట్ లొకేటెడ్ ఇన్ నాగ్పూర్. నాగ్పూర్లో అమ్మాలనుకుంటున్నాడా ఏంటి అనేది ఓరల్ ఎవిడెన్స్ అనేది హియర్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. Section 95. According to Section 95, when the language used in a document is plain itself but is meaning in reference to existing fact, oral evidence may be given to show used in a particular sense. Example చూద్దాం సెక్షన్ 95కి. ఏ డీడ్ ప్రకారం తన కలకత్తాలో ఉన్న ఇల్లు అమ్మాలనుకుంటున్నాడు. నిజానికి అతని కలకత్తాలో ఏ ఇల్లు లేదు, హౌరాలో ఉంది, కానీ ఇట్ ఈస్ అండర్ ద పొసెషన్ ఆఫ్ ద బి. సో దిస్ ఫ్యాక్ట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ నౌ according to deed relating to the house at Howrah. Section 96. When the facts are such that language used might have been meant to apply more than one of several persons or things, evidence may be given of facts which show which of these persons or things it was intended to apply. Example, A agreed to sell his white horse to B for 1 lakh. కానీ ఏకి 2 వైట్ హార్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ వైట్ హార్స్ అమ్మాలనుకుంటున్నాడు? ఇలాంటి కేసులో ఓరల్ ఎవిడెన్స్ మే బి అలౌడ్ టు ప్రూవ్ విచ్ వైట్ హార్స్ A intended to sell. Section 97. When the language used applies to partly one set and partly to another set, then oral evidence may be allowed. ఎగ్జాంపుల్, ఈ ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాడు, వై ఒక్క ఆక్యుపేషన్లో ఉన్న ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాడు. ఇతను అమ్మాలనుకున్న ల్యాండ్ వై ఆక్యుపేషన్లో లేదు. వై ఆక్యుపేషన్లో ఒక ల్యాండ్ అనేది ఉంది, కానీ అది వేరే ల్యాండ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఓరల్ ఎవిడెన్స్ మే బి allowed to know which land A intended to sell. Section 98. Evidence as to meaning of illegible characters. Illegible అంటే ఏంటి? నాట్ క్లియర్ టు రీడ్, సరిగ్గా ఉండదు, క్లియర్గా ఉండదు. ఇంటెలిజిబుల్ అంటే ఏబుల్ టు అండర్స్టాండ్. Evidence may be given to show the meaning of illegible or not commonly intelligible characters of foreign absolute technical expression of abbreviations and of words used in particular sense. ఇప్పుడు ఒక స్కల్ప్చర్ ఉన్నాడు, అతని దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ బీకి అమ్ముదాం అనుకుంటున్నాడు. ఇతని దగ్గర మోడల్స్ ఏంటి? మోడల్స్తో పాటు మోడలింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓరల్ ఎవిడెన్స్ మే బి అలౌడ్ టు షో విచ్ హీ మెంట్ టు సెల్. ఇప్పుడు మోడలింగ్ టూల్స్ అమ్ముదాం అనుకుంటున్నాడా, అతను చేసిన మోడల్స్ అమ్ముదాం అనుకుంటున్నాడా అనేది తెలుసుకోవాలంటే ఓరల్ ఎవిడెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్. సెక్షన్ 99. ఓరల్ ఎవిడెన్స్ మే బి గివెన్ బై థర్డ్ పార్టీ హూజ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్. సపోజ్ A by deed sells 100 bales of cotton to B at payment on delivery basis. Both agreed for 1 month credit. ఇప్పుడు సికి ట్రాన్సాక్షన్లో ఇంట్రెస్ట్ అనేది ఉంది, సో హీ కెన్ గివ్ ద ఓరల్ అగ్రిమెంట్. సెక్షన్ 100. సేవింగ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ రిలేటింగ్ టు బిల్స్. ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఆర్ నాట్ అప్లికబుల్ యాజ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్స్ అండర్ ద ఇండియన్ సక్సెషన్ యాక్ట్. సేవింగ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ రిలేటింగ్ టు బిల్స్. Provisions of this chapter are not applicable. It is dealt by the Section 100 of Indian Evidence Act. సెక్షన్ 100 వరకు డిస్కస్ చేసాం. మిగిలిన సెక్షన్స్ అనదర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.